హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు వెజ్ ఫ్లేవర్స్. ఈరోజు వీడియోలో చేదు లేకుండా కాకరకాయ వేపుడిని ఎలా చేయాలో చూపించబోతున్నాను. ఇదైతే అస్సలు చేదుగా ఉండదు. చాలామంది చేదుగా ఉంటుందని కాకరకాయనైతే అస్సలు ఇష్టపడరు. కానీ నేనైతే మా అమ్మ చేసిన స్టైల్లో ఇలా కాకరకాయ వేపుడిని అయితే చేయబోతున్నాను. దీన్ని ఉప్పు పసుపుతో మనం అలా పిండి చేయకుండా డైరెక్ట్గా వేసేసి కూడా చేయొచ్చు. ఆ ప్రాసెస్నే నేను ఈరోజు వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఇలా లాస్ట్లో కొన్ని వెల్లుల్లి దంచి వేసుకుంటే ఆ రుచే చాలా వేరుగా ఉంటుందన్నమాట. ఇదైతే పక్కా పల్లెటూరు స్టైల్ కాకరకాయ వేపుడు. ఇప్పుడు మనం ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. నేను ఒక బాండ్ని తీసుకున్నాను. బాండ్ని కొంచెం వేడైన తర్వాత దగ్గర దగ్గర పావు కేజీ పైన కాకరకాయ ముక్కల్ని తీసుకున్నాను. వాటికి తగ్గట్టుగా ఇక్కడ నేను ఆయిల్ అయితే వేసేసుకుంటున్నాను. ఇక్కడ 3-4 చిన్న చిన్న గరిటెల ఆయిల్ని అయితే నేను ఇక్కడ వేసేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత కొన్ని పోపు గింజలు అయితే యాడ్ చేశాను. పోపు గింజల తర్వాత చిన్న చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని నేను మొత్తం అయితే ఇక్కడ వేసేసుకున్నాను. ఇక్కడ నేను పసుపులో కానీ ఉప్పులో కానీ ఈ కాకరకాయ ముక్కల్ని అయితే నేను పిండి పక్కనైతే పెట్టలేదు. డైరెక్ట్గా కాకరకాయ ముక్కల్ని అయితే అలా వేసేసుకున్నాను. తర్వాత కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను. మొత్తం గరిటెతో అయితే ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ గరిటెతో నేను పసుపు ఉప్పు ముక్కలకు పట్టే విధంగా ఇక్కడ కలుపుకున్నాను. మనం కొంచెం వెడల్పాటి గిన్నె అయితే తీసుకోవాల్సి ఉంటుంది. ఈ కాకరకాయ వేపుడికి చిన్న చిన్న గిన్నెల్లో చేస్తే ముక్క అయితే మెత్తబడి మనకి చేదు బయటకు వస్తుంది. ఇలా వెడల్పాటి గిన్నెలు అయితే ముక్క మనకి విడిగా విడిగా మగ్గుతుందన్నమాట. దీన్ని మీడియం టు హై ఫ్లేమ్కి మంటని అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుతూ పక్కకి వెళ్ళకుండా కాకరకాయ వేపుడిని చేయాల్సి ఉంటుంది. మనం పక్కకి వెళ్ళినా ముక్క మెత్తబడుతుందన్నమాట. మనం ఫ్లేమ్ని అయితే అడ్జస్ట్ చేసుకుని ఈ కాకరకాయ వేపుడు చేయాలి. ఇలా 5 to 10 మినిట్స్ తర్వాత మనకి ఇలా కొంచెం ముక్కలు ముక్కలుగా వస్తూ ఉంటాయి. ఆ టైంలో ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా, ఉల్లిపాయల్ని నేను పోపులో ముందుగానే వేయలేదు. మీరు గమనించే ఉంటారు. నేను కొంచెం 80-85% ఇక్కడ ముక్కలన్నీ మగ్గిన తర్వాతే, అంటే కొంచెం కరకరలాడే స్టేజ్కి వచ్చిన తర్వాతే నేను ఉల్లిపాయ ముక్కలైతే వేసేసుకున్నాను. ఇక్కడ నేను 2 మీడియం సైజు ఉల్లిపాయలని అయితే ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాను అనమాట. ఆ ముక్కల్నే నేను ఇక్కడైతే వేసేసుకున్నాను. ముందుగానే వేయకూడదు దీనికి. ఇది మా అమ్మగారు చెప్పారనమాట నాకు. ఇలా ఎప్పుడు రెగ్యులర్గా ఇలానే చేస్తూ ఉంటారు కాకరకాయ వేపుడు అనేది. ముందుగానే మనం వేసుకోవచ్చు, లేదంటే ఇలా అయినా వేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే కూడా కర్రీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం వేసిన ఉల్లిపాయ ముక్కలు మగ్గేంత వరకు మళ్ళీ మనం కూరని అయితే మగ్గించుకోవాల్సి ఉంటుంది. అవి మగ్గిన తర్వాత కారం అయితే యాడ్ చేసుకోవాలి. ఇక్కడ కారం కొంచెం ఎక్కువగానే పడుతుందన్నమాట మనకి. ఇది కొంచెం కారం కారంగా చాలా బాగుంటుంది. దంచి పెట్టుకున్న వెల్లుల్లి పొట్టుతో సహా అలా అయితే వేసేసుకున్నాను. నెక్స్ట్ సాల్ట్ కూడా ఒకసారి మనం చెక్ చేసుకోవాలి. స్టార్టింగ్లో కొంచెం అయితే వేసాము పసుపుతో పాటుగా. మళ్ళీ ఒకసారి కారం కూడా వేసిన తర్వాత కొంచెం వేయాల్సి ఉంటుంది. ఇలా కారం అంతా కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఒక 1 మినిట్ అలా మనం వేయించుకోవాల్సి ఉంటుంది. తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఈ కాకరకాయ వేపుడిని తీసి వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవడమే. ఇంతేనండి, చేదు లేకుండా కాకరకాయ వేపుడిని అయితే ఇలా చేసేసుకోవచ్చు. ఇది కరెక్ట్గా చేస్తే మనకి దగ్గర దగ్గర 15 డేస్ దాకా నిల్వ ఉంటుంది. ఇదైతే చాలా చాలా బాగుంటుందన్నమాట. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ కాకరకాయ వేపుడు వేసుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.